యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. సినిమా మొదటి రోజునే వరల్డ్ వైడ్గా 172 కోట్లు సాధించి చరిత్ర సృష్టించింది. 3 రోజులు కలిపి ఈ సినిమా 304 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా దేవరా నిలిచింది. రిలీజ్ రోజున మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ వసూళ్ల విషయంలో అదరగొడుతోంది. రెగ్యులర్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ రావటం, దసరా సెలవులు ఉండటంతో దేవరా ఈజీగా 800 కోట్ల మార్క్ అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో కనిపించి మెప్పించారు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్గా కనిపించారు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమాతో పాటే తమిళ హీరో కార్తీ నటించిన సత్యం సుందరం సినిమా కూడా విడుదలైంది. ఎన్టీఆర్ దేవరా విడుదలైన మరుసటి రోజే కార్తీ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళ క్లాసిక్ హిట్ 96 సినిమా దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అరవింద్ స్వామి కీలక పాత్రలో నటించి మెప్పించాడు. ప్రస్తుతం ఈ మూవీ హిట్ టాక్తో దూసుకుపోతోంది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమాపై అక్కినేని నాగార్జున స్పందించారు. సత్యం సుందరం సినిమాపై నాగార్జున ట్వీట్ చేస్తూ, ప్రియమైన కార్తీ, నిన్న రాత్రి మీ సినిమా చూసా. మీరు, అరవింద్ చాలా బాగా చేశారు. మూవీ చూసినంతసేపు నవ్వుతూనే ఉన్నాను. ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలను, మన సినిమా ఊపిరి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నా. ప్రేక్షకులు, విమర్శకులు సైతం మీ మూవీని అభినందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. టీంకి అభినందనలు తెలిపారు నాగార్జున. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎన్టీఆర్ సినిమా గురించి స్పందించకుండా తమిళ హీరో సినిమాపై నాగార్జున కామెంట్ చేయటం ఏంటని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే నాగార్జున, కార్తీ కలిసి ఊపిరి మూవీలో నటించారని, అందుకే సత్యం సుందరం సినిమాపై నాగార్జున స్పందించి ఉంటారని మరికొందరు నాగార్జునకు మద్దతుగా నిలుస్తున్నారు.